అందరికి నమస్తే. రాజకీయం, సినిమా, గమ్మతి ఇచ్చంత్రాలు, వైరల్ అవుతున్న వీడియోలు, తీరు వార్తలతో మన మైక్ టు ముచ్చులు తయారుగున్నాయి. చెల్ల సుషేద్దాం పాండి. అంతకంటే మొదలు హెడ్లైన్స్. మంత్రి పదవుల కోసం కాంగ్రెస్ లీడర్ల ఆరాటం, రాహుల్ గాంధీ దగ్గర చేస్తుర్రు పోరాటం. సెక్రటేరియట్ కాడ ఆకుల శ్రీవాణి రీల్స్, ముందు పేపర్ లీక్ల మీద చేయమని కామెంట్స్. 90 ఏళ్ల తాతను కలిసిండు చంద్రాలు, ఊరుకు చేయమని తాత కోరిండు మేలు. బీఆర్ఎస్ బీజేపీ లీడర్లు కల్లాల పొంటి, వడ్ల గోడౌన్ల పొంటి తిరుక్కుంటా రైతన్నల రందుల గురించి లడాయి చేస్తుంటే, పవర్లున్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల కొందరు మాత్రం ఢిల్లీ క్యూ కడుతున్నారు. ఒకలెనుకోగలు వరుస పెట్టి క్యూ కట్టి హైకమాండ్ తానికి పోయి నన్ను యాద పెట్టుకొని జరా అని ఒక్క తీరుగా చెప్పి బొకేలు చేతిలో పెట్టి చేయి గుర్తు పార్టీకి వాళ్ళు చేసిన సేవల్ని చెప్పుకొస్తున్నారట. మరి ఇంతకు హస్తినకు పోయే అక్కరేమొచ్చింది వాళ్ళకు అనంటే, కాంగ్రెస్ సర్కార్ కేబినెట్ విస్తరణ ముచ్చట ముంగటికి 3 అడుగులేస్తే వెనకకి 7 అడుగులేస్తున్నది. పరి ఓ దిక్కు ఖాళీగున్న 2 మంత్రి పదవుల మీద ఆశలు పెట్టుకున్న వాళ్ళు చాలన్నట్టు మంత్రివర్గంలో మార్పులు చేర్పులు కూడా ఉంటాయి అనుకుంటా గాంధీమోహన్ పొంటి గట్టిగా నేను వస్తుండే వరకలా ఉన్నోళ్ళని కొందరిని తీసేసి కొత్తలను తీసుకుంటారని గుసగుసలకు పేర్లు కూడా వచ్చి మాల్ మసాలా కలిపిన వార్తలు మస్తుగా తిరుగుతుండే వరకలా కొత్త మంత్రి పదవి నాకని ఆశతోని కొత్త బట్టల కొలతలిచ్చి ప్రమాణ స్వీకారం కూడా ప్రాక్టీస్ చేసే పనుల పడ్డారు కొందరు ఆశతోనున్న హస్తం ఎమ్మెల్యేలు. ఇట్లా కోటి ఆశలతోని కోమటిరెడ్డి పోయి మొన్ననే రాహుల్ గాంధీని కలిసిండు. సెంట్రల్ పవర్లు ఉన్న కమలం పార్టీలకు పోయి కొన్ని వద్దులు ఉన్నా గానీ మనసు మొత్తం మన పార్టీ మీదనే ఉండేవారుకలా కన్నతల్ల సొంటి కాంగ్రెస్ ని కాదని పువ్వుల పురాగా కూసోలేక చేయి పార్టీతోని చేతులు కలిపేతందుకు ఊకుండలేక మళ్ళా మన పార్టీలకే వచ్చి ఎమ్మెల్యే కూడా అయినా బీజేపీలోకి వెళ్ళి మన పార్టీలో చేరే ముంగట మంత్రి పోస్టు పక్కా ఇస్తామని మన పార్టీ పెద్దలు మాట ఇచ్చారు. నాకు 2 ఏళ్ల సంది పిటకు పెట్టినట్టే ఓపుకొత్తని చూస్తున్నా కాబట్టి నాకు మినిస్టర్ పోస్ట్ పక్కా అయ్యాల చూడుర్రి అని చెప్పి చెవుల గూడు కాదు ఇందిరమ్మ ఇల్లే కట్టొచ్చిందట. ఇట్లా ఒక్క కోమటిరెడ్డే కాదు ఎవరికి పతారునంతలా వాళ్ళు హైకమాండ్ తోని లాబింగ్లు నడిపిస్తున్నారట. ఈ నడమని రాహుల్ గాంధీని కూడా కలిసిండు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సారు. స్పీకర్ గా ఆల్రెడీ నా పనితనంతో మంచి మార్కులే ఎంచుకున్నా కాబట్టి మంత్రి పదవి ఇస్తే మందిలో నాది పార్టీది పతారు అమాంతం పెంచుతా మళ్ళీ చెలచెల నాటికి కాంగ్రెస్ ను ఖచ్చితంగా పవర్ లో తీసుకొచ్చేటట్టు చూస్తా అనుకొచ్చిండని గట్టిగా నేను వస్తున్నా. మరి ఇక ఇంకో దిక్కు పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి కూడా రాహుల్ గాంధీని కలిసి మంత్రివర్గంలో రంగారెడ్డి జిల్లాకి వెళ్ళి ఒక్కరు కూడా లేరు కాబట్టి నన్ను తీసుకుంటే మా సైడ్ పబ్లిక్ మస్తు కూసేతారు చూసుకోరి మరి అని ఓ మాట చెవులేసి వచ్చిందట. అట్లనే ఉమ్మడి రంగారెడ్డి కోటలో నాకు మంత్రి పోస్టు కావాలని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి కూడా హైకమాండ్ ను హై రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ తోని ఎప్పటి సందో అడుగుతున్నాడు. ఇక ఇదివరకైనా మంత్రివర్గ విస్తరణ జాగ దొరకనందుకు బాజాబ్తా బయటికే అలిగినట్టు మాట్లాడిండు. ఇగో ఇట్లా ఎవ్వరు కాలు హైకమాండ్ తోని ట్రచ్చులు నూకుంటానో డైరెక్ట్ ఢిల్లీకి పోయి రాహుల్ గాంధీని కలుసుడు మస్తు వేస్తుండే వరకలా కడమ ఆశావాళ్ళు కూడా ఆలస్యం చేయకుండా ఒకరిని చూసి ఒకరు అస్తేనకు పైన కట్టే ప్లాన్లు ఉన్నారట. కానీ ఏం తక్కువ లెక్క తీస్తే మంత్రి పోస్టు మీద ఆశలు పెట్టుకున్న వాళ్ళు డజన్ మందే ఉండే వరకలా మరి ఎవరికి ఇస్తే ఏమంటారో అధిష్టానం వాళ్ళందరినీ ఎట్లా ఊకుండా పెడతారో చూడాలిగా. కర్ణాటకలో కొత్త రాజకీయాలు మొదలైనాయని కాంగ్రెస్ కార్యకర్తలు జోష్ మీద ఉన్నారు. కర్ణాటకలో పార్టీని కుర్చీ ఎక్కించేతానికి డీకే శివకుమార్ మస్తు పనిచేసిండు. ఉడుకునెత్తురు ఉప్పొంగేటట్టు చేసిండు. ఇప్పుడు ఆ లీడరే సీఎం అయితే ఇంకెట్లుండాలి? అబ్బో, అక్కడి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సంబరం తక్కువ లేదు పోన్రి. మరి వాళ్ళ సంబరానికి తగ్గట్టు కొత్త సీఎం మెదలాలి కదా. అభిమానులకు పార్టీ కార్యకర్తలకు మంచి మర్యాద ఇవ్వాలి కదా. కన్సూడు రెస్వంటి పని చేసిండో. కండ్లు నెత్తికెక్కిన కథ కాకుంటే ఏంది చెప్పురి. సీఎం కుర్చీ ఎక్కంగానే జనం తక్కువ కనిపించరు కావచ్చునా. చూడు ఎంగిలి పండును అభిమానించే కార్యకర్తల మీదకి ఇసిరేసుడు అంటే వాళ్ళని ఎగతాలు చేసినట్టు కాదా. కర్ణాటక కొత్త ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ అయితే మంచిగుండా అనుకున్న వాళ్ళకు ఇగో ఇట్లుంటే నేను వస్తా అన్నట్టు చెప్పకనే చెప్పిండు. మందితో తిట్లు తినే చేష్టలు కాకుంటే ఏంటి చెప్పురి. సీఎం పదవి ఎక్కిన తర్వాత ఆయన సొంత నియోజకవర్గం కనకపురకు పోయిండట సీఎం సారు. ఇక అభిమానులు కార్యకర్తలు కాయస్ కొద్ది పెద్ద పెద్ద ఆపిల్ కాయల దండలు తయారు చేసి క్రేన్లతోని డీకే శివకుమార్ మెడలేద్దామని చూస్తే ఇగో ఇట్లా చేసిండు మోతవారి సీఎం సారు. ఇక దీని మీద పొట్టు తిట్లు కామెంట్లు వస్తున్నాయి. నీకు అభిమానులు కార్యకర్తలు అంటే అంతలోకి వైర్రా ఎంగిల్ చేసిన పనులు జనం మీదకి ఇసిరేస్తావా? ఒక్కసారి అధికారం వచ్చే వరకల ఇంత కావురమా? ఇది రాచరికం పోకడలు బానిస కాలం నాటి పద్ధతులు మనుషులను జంతువుల తీరు చూసే కథలని మస్తు ట్రోలింగ్ చేస్తున్నారు. ఇక ఇప్పటికే ఓ బీసీ సీఎం సిద్ధరామయ్యను తీసేసి రాజులు దొరల పోకడున్న డీకే శివకుమార్ కుర్చెక్కిచ్చింది కాంగ్రెస్ పార్టీ అని కర్ణాటక బీజేపీ పార్టీ విమర్శలు చేస్తున్నది. దాని తగ్గట్టే ఈ మోతవరి ఆపిల్ కాయలను కోరికి మంది మీదకి ఇసిరేస్తున్నాడు. అయ్యా రాహుల్ గాంధీ సారు, మీరు పొద్దుగాల చేస్తే బీసీలకు అన్యాయం జరుగుతున్నదని మొత్తుకుంటున్నారు. మరి ఓ బీసీని తీసేసి డీకే శివకుమార్ని తీసుకొచ్చి కర్ణాటక నెత్తి మీద పెట్టిరు. ఇక ఇతగాడేమో పండ్లు తిని పబ్లిక్ మీదకి ఇసిరేస్తున్నాడు. ఏంది ఇది రాహుల్ గాంధీ? ఇదేనా బీసీలకు న్యాయం చేస్తున్నారని అడుగుతున్నారు ఈ వీడియో చూసిన దేశం పబ్లిక్. ఇక పెద్ద సినిమా రిలీజ్ కి ముందు ఏమంత వార్తలుందో గానీ రిలీజ్ అయినాక మాత్రం రికామ్ లేకుండా
పూటకో పంచాయత్తోని సోషల్ మీడియాలో తిరుగుతుంది. బాలేదని రివ్యూలు ఇచ్చిన వాళ్ళ మీద కేసులు పెడుతుర్రు, వీడియోలు బ్లాక్ చేస్తురు అనుకుంటా కొందరు ఆడుచుకుంటుంటే, ఇంకో దిక్కు సినిమాలో ఆ బూతు పాటలేంది, హీరోయిన్ మీద కెమెరా యాంగిల్ ఏంది అనుకుంటా ఇంకొందరు ఇచ్చి పాడేస్తురు. ఇవన్నీ చాలే అన్నట్టు నిన్నయాల నిర్మాత కామెంట్లు వేయంగా కొత్త కాంట్రవర్సీకి కొబ్బరికాయ కొట్టినట్టు అయింది. ఇట్లా సినిమా పేరు పెద్ది గాని మోపైతున్న పంచాదులేమో పెద్ద పెద్ద ఉన్నాయి పొర్రి. నిన్న సక్సెస్ మీట్లా నిర్మాత మైత్రి రవి మాట్లాడుకుంటా కరెక్ట్గా స్కూల్స్ బిగిన్ అయ్యే టైం అండి. స్కూల్స్ బిగిన్ అవుతున్నాయి అనగానే నిజంగా పేరెంట్స్ అందరికీ నా రిక్వెస్ట్ అండి, ఈ సినిమాని మీరు మీ స్కూల్ ఫీజు లేకపోతే డ్రెస్సులు కొనే వీటిల్లో కూడా ఇది కూడా ఒక చిన్న బడ్జెట్ పెట్టుకోండి సార్. చాలా ఇన్స్పిరేటివ్, ఈ అకాడమిక్ ఇయర్ మొత్తానికి సరిపడా ఇన్స్పిరేటివ్నెస్ మీ పిల్లలకి ఇవ్వచ్చు. ఈ మాటలతోని ఇంటర్నెట్ లో తీరు కామెంట్లు మస్తు వర్షన్ల మాటలు వస్తున్నాయి. పిల్లలకు సినిమా చూపించి ఇంటిలో ఆదుల పోయి జర రిలాక్స్ అవుతారు అనుకున్నాడు మంచిదే, కానీ 3 గంటల మీ సినిమాల మోటివేషన్ ఇన్స్పిరేషన్ ముచ్చట్ల కంటే హీరోయిన్ స్కిన్ షో డబల్ మీనింగ్ డైలాగుల మీదనే ఎక్కువ నెగిటివిటీ వస్తుంది. చూడలేదా మీరు అనుకుంటే ఇచ్చి పాడేస్తారు ఒక్కొక్కరు. అరే స్కూల్ ఫీజు, బస్ ఫీజు, ట్యూషన్ ఫీజు, టెక్స్ట్ బుక్లు, నోట్ బుక్లు, టైలు, బెల్టులు, యూనిఫామ్లు, టిఫిన్ బాక్సులు, వాటర్ బాటిల్, కంపాక్సులు అనుకుంటా వేలు కాదు లక్షలు ఖర్చు అయ్యి స్కూల్ రీఓపెనింగ్ అనగానే అప్పులు చేసే కాలం ఉంది ఇవాళ రేపు. ఇవన్నీ జాలవన్నట్టు సినిమాకు కూడా బడ్జెట్ పక్కకు పెట్టాలంటే కామన్ పబ్లిక్ తో అయ్యే పనేనా అనుకుంటా కామెంట్లు పడుతున్నాయి గట్టిగా. ఇంకా నయ్యం మీ సినిమాల పాట లెక్కనే వారానికి 1000 పెద్ది కోసం దాయాన్లే ఇంకా అనుకుంటా మైత్రి రవి మాటలిన్న పిల్లల అమ్మా నాయనలు గట్టిగానే గరమైతారు సోషల్ మీడియాలో. హీరోయిన్ స్కిన్ షో మీద ఫోకస్ చేస్తుంటా కెమెరాని చిన్న పిల్లలు చూడలేని కాడ జూమ్లు పెట్టి ఐటమ్ సాంగులతోని రంగులు నింపి కమర్షియల్ సినిమా పేరు మీద కాసులు దండుకుందామని సినిమా తీసుకుర్రు. దానికి చిన్న పిల్లల్ని తీసుకుపోమ్మనుడే కాకుండా ఫీజుతో పాటుగా పైసలు పక్కకు పెట్టురంటే సూపర్ సార్. మీరు మీ పెద్ద సినిమా డైరెక్టరే ఉండి ఆడోళ్లను తక్కువ చేసి చూపించినాం, వాళ్ళ గౌరవాన్ని పల్సగా చేసినాం, అందుకు సారీ. అసొంటి సీన్లను మారుస్తాం అనుకుంటా మాట్లాడి సారీ పోస్ట్ కూడా పెట్టిండు. కానీ మీరేమో పిల్లల్ని తప్పకుండా సినిమాకి తీసుకుపోర్రా అని పట్టిరి. ఒకవేళ మీ సినిమాలో అంత మోటివేషన్ తెచ్చుకొని పిల్లలు బాగుపడే సీన్లే ఉంటే ఫ్రీగా చూపియండి, మీకు కూడా మంచి పేరు వస్తుంది కదా అనుకుంటా కామెంట్లు పెడుతురు ఇంకొందరు. ఇగో ఇట్లా పెద్ద సినిమా మీద ఈ కొత్త పంచాది కూడా నడుస్తుంది లేటెస్ట్గా. మరి ఈ కామెంట్లకు కౌంటర్లకు సినిమా టీంకి వెళ్ళి ఎసొంటి రియాక్షన్ వస్తుందో చూడాలిగా. ఎన్ని టీవీలల్లా ఇంకెన్ని అడ్వర్టైజ్లల్లా చెప్పినా సైబర్ సెక్యూరిటీ పోలీసులు మైకులు పెట్టి మొత్తుకొని చెప్పినా జనాలు భయపడో ఆశపడో అకౌంట్లలో ఉన్న పైసలను సైబర్ దొంగల పాలు చేస్తున్నారు. ఓటీపీ నంబర్లు చెప్పో మనీ ట్రాన్స్ఫర్లు చేసో చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటారు. ప్రతిరోజు ఎక్కడనో కాడ సైబర్ దొంగలు జనాలను బురుడి కొట్టించిన ముచ్చట్లు ఇంటనే ఉంటున్నాం. కానీ అందరు మోసపోతారా, ఉత్తగానే బుట్టల పడతారా? ఇగో ఇట్లా ఉల్టా సైబర్ దొంగలకి దమ్కి ఇస్తారు. తాడిందనేటోడు ఉంటే వాని తలదనేటోడు ఉంటాడు అన్నట్టు మందిని బురిడి కొట్టించే సైబర్ నేరగాలకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ కే తట్టి చేసింది అక్క. అందరినీ మోసం చేసి కాసులు కమాయించే దొంగలు ఇగో అక్కకు పెద్ద గాలం వేసిరట. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ ఉన్న మంజునాథ్ సిమెంట్ షాపుకు లోకల్ SICL ఫోన్ చేసి అర్జెంటుగా 20,000 ట్రాన్స్ఫర్ చేయమన్నారట. ఓనర్ రమేష్ షాపులో దేని టైంలో ఫోన్ వచ్చేటాలకు భార్య శ్రీల తక్క ఫోన్లో మాట్లాడిందట. మా డ్రైవర్ వచ్చి మీకు క్యాష్ ఇస్తాడు, అర్జెంటుగా ఫోన్లకు 20,000 కొట్టమని 1-2 సార్లు టక్కా ఫోన్ చేసిండట. అవతలకి వెళ్ళి సైబర్ దొంగోడు. అసలు లెక్కకైతే పోలీసులు అడిగిన పైసలు ఇస్తే మనకే మంచిది, ఎప్పుడు ఎట్లుండే తెలియదు అని అనుకోవాలి. కానీ సీలతకు ఎక్కడో కొడుతుంది సీనా అన్నట్టు డౌట్ అని మనం వచ్చిందట. ఇక ఫోన్ వచ్చినప్పుడల్లా మాట్లాడుతున్నదట, కానీ ₹1 కూడా కొట్టలేదట. మీ డ్రైవర్ వచ్చి 20,000 ఇచ్చినాకనే పైసలు కొడతా అన్నట్టు ఊకున్నదట. స్కానర్ పంపి కొట్టమన్నా ఫోన్లు చేసి ఆతృత పెట్టిన చెక్కు చెదరకుంటున్నదట. అబ్బా మీ సంగతి నాకు తెలిసిందిరా, మీరు పలానా దొంగలేరా అన్నట్టు ఉత్తగానే ఉన్నదట. పోలీసులు అయినంత మాత్రాన భయపడాలనా అన్నట్టు గట్టి ఉండే వాళ్ళకు సైబర్ దొంగలకు అర్థమైంది కావచ్చు. అన్యాకులు రాలినా ఈతాకు తాటాకు రాలినట్టు సీడ తక్క మన వాళ్ళకి సిక్కేతట్లేదని తోక ముడిచిరట. ఇదంతా సైబర్ దొంగల ఎదవ తెలియతేటలే అని తెలిసి అసలు పోలీసులకు కంప్లైంట్ ఇచ్చి కేసు రాపిచ్చిరట. అమ్మా నేను తెలివి తక్కువ దాన్ని కాదు అన్నట్టు సైబర్ దొంగలకే చెమటలు పట్టించినందుకు సీడ తక్కను మెచ్చుకుంటున్నారట నిజమైన పోలీసులు. కాబట్టి మీరు కూడా ఎవడో ఊరు పేరు లేనోడు పైసలు కొట్టురు అనగానే టక్క నెంబర్లు వచ్చి కొంపలు ముంచుకోకుర్రి, తీసేపు ఆగి అక్క తీరి చేయుర్రి. అట్లా అందరు చేస్తే సైబర్ దొంగలు వాళ్ళంతటా వాళ్ళే చచ్చిపోతారు, అంతేకాదు. ఓ దిక్కు దేశమంతా పెట్రోలు డీజిల్ సిలిండర్ రేట్ల మీద బీజేపీ సర్కార్ అంటేనే బీపీలు పెంచుకొని తిట్టుకుంటా నిత్య నిరసనలు కూడా చేస్తుంటే, ఇంకో దిక్కు ఆలకు తీసిపోకుండా కమలం పార్టీ కార్యకర్తలు కూడా ఈడున్న కాంగ్రెస్ పార్టీని కసి తీర కామెంట్లు చేసుకుంటా నిరసన చూయిస్తున్నారు. అదే ఫ్లోలో ఆకుల శ్రీవాణి మేడం కూడా ఇవాళ డైరెక్ట్ సెక్రటేరియట్ ముంగట్నే కానొచ్చింది. ఇట్లా
ఇచ్చిన హామీల్ని ఆగం చేసిర్రు అనుకుంటా కాంగ్రెస్ సర్కార్ మీద కయ్యానికి దిగుతుంటా బీజేపీ లీడర్ ఆకుల శ్రీవాణి మేడం చూడుర్రి మంచిగా ఓ కారు బోర్డు కెమెరా మైకు అన్ని సెట్ చేసుకొని ఫుల్ ప్రిపేర్డ్గా వచ్చి సెక్రటరీ కాడ దిగింది. ఇట్లా ఇక సచివాలయం ముంగట నిలబడి బోర్డు పట్టుకొని కాంగ్రెస్ సర్కార్ల రైతులకు అన్యాయం చేస్తున్నారు, రైతు పండించిన ధాన్యం కొంటలేరు, రైతుకు భరోసా లేదు, 6 గ్యారంటీలు అమలైతే లేవు, తెలంగాణ ప్రజలకు రక్షణ లేదు అని బోర్డు రాసి పట్టుకున్నది. ఇట్లా ఇంత సెంట్రల్ పవర్లు ఉన్నా కానీ స్టేట్ల ప్రతిపక్ష పార్టీ కాబట్టి బీజేపీ తరపున బిగ్గరికి ఇవన్నీ అడుగుదాం అనుకున్న మంచిదే అక్క. మరి మీ పార్టీ ఇచ్చిన హామీలు ఎలక్షన్ల టైంలో ఇచ్చిన మాటల ముచ్చటేంది? ఇదే తరికల మీ పార్టీ బీజేపీ ఇచ్చిన హామీలు ఇస్తాన్న పథకాలు పైసలు నిధుల గురించి కూడా మొన్న మోడీ సార్ పట్నం వచ్చినప్పుడు లేకుంటే నిన్యాలు ఇట్లనే బీజేపీ స్టేట్ ఆఫీస్ ముంగట్న కూడా నిలబడి నిరసన చేసినట్టే మంచిగుండు కదా అక్క అనుకుంటా మోడీ ఏమేమి ఇస్తానో అన్ని వరుస పెట్టి రాసుకొస్తారు కామెంట్లల్లా. జన్ధన్ ఖాతాల దన్ పైసలు పడేస్తా అన్నాడు మీ మోడీ, దాని గురించి కూడా ఇట్లనే అడిగినుంటివి. ప్రతి ఒక్కరి ఖాతాలో 15 లక్షల ముచ్చట పత్తా లేదా? దాని గురించి నిలదీయనుంటివి. పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచి బండ్లు కార్లు బయటకు తీయాలంటేనే భయం అయ్యి ట్రాక్టర్లతోటి పొలం దున్నుదామన్నా కూడా రైతన్న రందిపడే కాలం వచ్చింది, దాని గురించి కూడా మాట్లాడినుంటివి. 2 కోట్ల కొలువులు ఇస్తా అన్నారు ఏమాయా అని గదరాయించనుంటివి. ఉప్పల్ ఫ్లైఓవర్ పురా గట్టగానే పాయే ఎన్నడైపోగొడతారని బెదిరియనుంటివి. నీటి పేపర్ లీక్ చేయంగా పిల్లలు చచ్చిపోతున్నారు, ఈ లీకులు ఎన్నడాగుతాయని ధర్నా చేయనుంటివి. 100 స్మార్ట్ సిటీలన్న హామీని బొందల పెట్టిరు, ఎప్పుడు చేస్తారని నిలవడనుంటివి అని అనుకుంటా బీజేపీ పవర్లకు వచ్చిన నాటి సంధి 12 ఏళ్లలో ఏమేమి హామీలు ఇచ్చారో అన్ని వరుస పెట్టి అడుగుతుంటా కౌంటర్లు వేసిరు మేడంకు. మనము ఒకళ్ళని అడిగినప్పుడు మరి మన పరిస్థితి ఏంది, మన పార్టీ మీద పబ్లిక్ ఏ తీరు కోపంతో ఉన్నారు అవన్నీ కూడా ఆలోచన చేసి ఇటువంటి రీల్స్ దిగితే మంచిగా ఉంటుంది. లేకుంటే ఇక ఇట్లా బూమరాంగ్ అయ్యి రాంగ్ వేల పోట్రీ అవుతుంది అనుకుంటా అరుసుకోబట్టిరు. ఈ వీడియో చూసిన నెడజనాలిగా. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సార్కు మహారాష్ట్ర సీఎం అపాయింట్మెంట్ దొరుకుతలేదు, సెంటర్ మంత్రి కిషన్ రెడ్డి సారే అపాయింట్మెంట్ ఇప్పించాలి అన్నాడనే వార్తలు వచ్చినాయి. ఓ రాష్ట్రానికి సీఎంకు ఇంకో రాష్ట్రం సీఎంను కలిసే ఛాన్స్ దొరుకుతలేదంటే ఓ సామాన్యునికి సీఎంను కలిసే ఛాన్స్ దొరుకుతుందా? పెద్ద పెద్ద లీడర్లకే సాధ్యం కాకుంటే చిన్నోళ్ళకి ఎట్లా కుదురుతుంది? కానీ సోషల్ మీడియా కాలంలో సాధ్యం కానిది అంటూ ఉండదన్నట్టే అవుతున్నది. కళలో కూడా అనుకోకపోవచ్చు చంద్రాల్ సార్ను కలుస్తా అని తాతలే. సీఎం చంద్రబాబు సార్ అంటే చెప్పలేనంత ఇష్టం ఉన్న ఈ తాతను గిట్ల ఏసీ బస్సులకు పిలుచుకొని కూసుండబెట్టి మాట్లాడంటే చిన్న ముచ్చట. అంతకుముందు సోషల్ మీడియాలో ఈ తాత వీడియో చక్కర్లు కొట్టింది. మరి పబ్లిక్ డిమాండ్ మేరకు చంద్రాల్ సారు తాతకు కలిసే ఛాన్స్ ఇచ్చిండో లేకుంటే ప్లానింగ్ ప్రకారం ఈ పబ్లిసిటీని పెంచుకునే తానికో తెలియదు గాని 96 ఏళ్ల ఈ పెద్ద ఆయనను చంద్రాల్ సార్ కలిసి కావులిచ్చుకున్నాడు. మంచి చెడు మాట్లాడే తానికి ఎదురుగా కూసుండబెట్టుకున్నాడు. చూడుండ్రి వాళ్ళిద్దరు నడుమ ఎసొంటి మాటలు నడిచినాయో. మా ఊరికి డైలేజీ లేదండి కానీ లంకకే తర్వాత మా రోడ్డు పాడైపోయిందండి మన మిల్లి కాడి నుంచి అలాగా ఆ పెద్ద రోడ్డుకి పారేసేది రోడ్డు. ఓకే, అది కూడా చేపిస్తా. అది నీకేం కావాలి? ఇంకో బాబా చిన్న రోడ్డు మా పాకల కాడి నుంచి చేపల చెరువుకి వెళ్ళిందండి. ఇప్పుడు నీకు ఆ పాకలే ఉంటావా లేకుంటే ఇల్లు కట్టుకుంటావా? నేను కట్టిస్తే కట్టుకుంటావా? ఓకే, నేను ఇల్లు కట్టిస్తా. చూసిండ్రా పెద్ద మనిషి తన కోసం కాకుండా ముందుగాల ఊరు మంచిగా ఉండాలని ఎట్లా దానిలాడిందో. అంటే చూడుండ్రి వెనకటి మనుషులు ఎసొంటి స్వార్థం లేకుంటున్నారో. తర్వాత నీకేం కావాలి, అదే కమ్మల గుడిసెలు ఉంటావా, ఇల్లు కట్టుకుంటావా అని బాబు సార్ అడిగి నీకు మంచి ఇల్లు కట్టించే బాధ్యత నాది అనగానే పెద్ద మనిషి ముడిసిపోయిండు. అబ్బో నాకిల్లా మహాభాగ్యం అన్నట్టు ఉబ్బిపోయిండు. అటెన్కి ఆరోగ్యం మంచిగా ఉన్నదా? 96 ఏళ్ళు వచ్చినా ఇంత గట్టిగా ఎట్లుంటున్నావు? అప్పటి తిండి అలాగుండేది, ఇప్పటి అలవాట్లు అప్పుడు లేవు అన్నట్టు చెప్పిండు. బ్రిటిష్ వాళ్ళతో కూడా కొట్లాడినా అన్నట్టు కుస్తీ పాటలు పట్టినట్టు ఫోజులు పెట్టుకుంటా చెప్పిండు తాత. ఇట్లా తాతకు కావాల్సిన అన్ని ఇస్తానని చెప్పి ధైర్యంగా ఉండమని చెప్పిండు బాబు సారు. ఇక్కడి వరకు మంచిగానే ఉన్నది కానీ వీడియోలు తీపిచ్చుకొని మంచి పనులు చేస్తున్నట్టు పబ్లిసిటీ పెంచుకునే ఉపాయము బాబు సారుకు లేకుంటే మంచిదే గాని కావాలనే ముందు అనుకున్న దాని ప్రకారమే ప్లాన్ చేసి ఇల్లు ఇచ్చినట్టు రోడ్లు వేసినట్టు మాట్లాడితే ఏపీ జనాన్ని మోసం చేసినట్టు అవుతుందని కొంతమంది అంటుర్రు. అందుకే సోషల్ మీడియాలో కొంతమంది కామెంట్లు పెడుతుర్రు. ఇట్లా ఏ ఒక్కలనో బస్సులకు పిలుచుకొని వీడియోలు తీపిచ్చుకొని మాట్లాడి పబ్లిసిటీ పెంచుకునే కంటే ఆంధ్రాలు ఉన్న ఇసొంటి మొత్తం పేదోళ్లకు ఇండ్లు కట్టిస్తే ఇంకింత పబ్లిసిటీ వస్తది. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు మొత్తం నెరవేరుస్తే గిట్లా తాతల పిలుచుకొని వాళ్ళతో వీడియోలు చేయాల్సిన పనే లేదు బాబు సారు అన్నట్టు ఇంకొంతమంది కామెంట్లు పెడుతుర్రు. ఎవరేమన్నా ఎట్లన్నా ఇప్పుడు ఈ తాత సోషల్ మీడియాలో ఫేమస్ అయిపోయింది. పో సుశ్రారులా పట్టుకొచ్చిన ముచ్చట్లు ఎట్లనేయో ఇంకెన్ని ముచ్చట్లతో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా చూస్తానండి మన మైక్ టీవీ ముచ్చట్లు.